చాలా మంది రోజు 80% అబద్ధాలు ఆడుతున్నారు, ఇవన్నీ తెలుసు మీకు. కానీ ఆయనకు అబద్ధమే ఆడుము అనే కన్నా రాశాడు ఆ కొటేషన్. అంత దమ్మున్నది ఆయనకు. ఆ అబద్ధాలు ఆడినా కూడా అంటే సత్యముకు అంత వాగ్దాటి ఉన్నది, అంత విశ్వాసం ఉన్నది ప్రపంచంలో సత్యముకు. కాబట్టి సత్యం ఎప్పుడు జయిస్తుంది. కాబట్టి సత్యం మాట్లాడాలి. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు, ఆఫీషియల్స్ వచ్చినప్పుడు సహకరించాలి, మీ ఉపాధ్యాయులకు సహకరించాలి, తర్వాత సమాజానికి సహకరించాలి, మీ తల్లిదండ్రులకు సహకరించాలి. ఇవన్నీ సహకరిస్తేనే మీరు పైకి రాగలుగుతారు మొత్తం, లేకపోతే పైకి రాదు. మీ జీవితం అంటే చాలా కష్టమైంది. మీ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. వాటిని అన్నిటిని ఎదుర్కోగలిగే సాహసాన్ని పెంచుకోవాలి. మీకు ఫ్రెండ్స్ అట్లా ఉండాలి. ఒక అబ్దుల్ కలాం ఎక్కడ పుట్టిండే? పేద పిల్లగాడు. వినవా? ఎట్లా పేద పిల్లగాడు ఆయన. ఏమి లేదు ఆయనకు. ఆయన చెప్పే గురువులతోటి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నాడు. పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. ఈ డ్రోన్స్, ఆయుధాలు తయారు చేయడము, ఇవన్నీ ఆయనే సృష్టి మొత్తం కంప్లీట్ చేయాలి. మనం భారతదేశంలో తయారయ్యే ఆయుధాలది ఇదంతా కూడా. కాబట్టి అట్లా జీవించాలి మనం.